నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే ఈరోజు లైలా సినిమా అయితే చూడడం జరిగింది. అయితే లైలా సినిమా హీరో విశ్వక్సేన్ అయితే ఓ మంచి విజయం అయితే సాధించారని చెప్పాలి ఈ సినిమాతో. అంటే విశ్వక్సేన్ డబల్ రోల్లో అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. అంటే లేడీ గెటప్లో అండ్ ఇంకో హీరో గెటప్లో కూడా విశ్వక్సేన్ అయితే యాక్ట్ చేశాడు. ముఖ్యంగా విశ్వక్సేన్ అంటే సరసన యాక్ట్ చేసిన ఆకాంక్ష కూడా అంటే చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. అంటే ముఖ్యంగా అంటే ఈ సినిమాలో అంటే మెయిన్ ఆకాంక్ష క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే తను జిమ్ రోల్ అయితే జిమ్ములో వర్క్ చేస్తూ జిమ్ ఓనర్గా అయితే తను యాక్ట్ చేసింది. అయితే అందులో తన దగ్గర జాయిన్ అవ్వడానికి విశ్వక్సేన్ అయితే ఆ అమ్మాయిని చూస్తాడు, జాయిన్ అవ్వడానికి వెళ్తారు. అయితే ఆ తర్వాత విశ్వక్సేన్ జాయిన్ అయ్యే తరుణంలో అతను ఈ అమ్మాయిని లవ్ చేస్తారు. ఆ తర్వాత విశ్వక్సేన్ ఏదైతే ఉందో అతను మేకప్ ఆర్టిస్ట్గా కూడా ఈ సినిమాలో ఓ క్యారెక్టర్లో జీవించేశారని చెప్పాలి. ఆ విశ్వక్సేన్ పడిన కష్టం, విశ్వక్సేన్ యాక్టింగ్లో తను చూపించే ప్రతిభ అవ్వచ్చు, అంటే విశ్వక్సేన్కి ఎంత ప్యాషన్గా ఎంత ఇష్టంగా యాక్టింగ్ చేస్తాడో ఈ సినిమాలో అయితే మనకు కనపడుతుంది. అంటే ఇందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే ప్లే చేయడం జరిగింది. అయితే ఏదైతే పృథ్వీరాజ్ ఆడియో ఫంక్షన్ మొన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాడో 11 మేకలు 151 150 అనే ఇవైతే ఏమీ లేవు సినిమాలో. జస్ట్ ఓన్లీ అంటే ఆ విలన్ ఎవరైతే ఉంటారో అతను మేకలు ఏదైతే గొర్రెలు ఏదైతే ఉందో ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ అభిమన్యు ఎవరైతే ఉన్నారో అభిమన్యు ఈ క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. అయితే ఎవరైతే అంటే పృథ్వీరాజ్ని కూడా అంటే విలన్కి పృథ్వీరాజ్ కూడా ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది సినిమాలో. అయితే విశ్వక్సేన్ ఏదైతే ఉందో అంటే ఒక మంచి అంటే ఒక సీతా బ్యూటీ పార్లర్ అనేది అయితే నడుపుతూ ఉంటాడు. చాలా ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ తను. అయితే తను అక్కడికి వచ్చిన మహిళలకు అందరికి కూడా తను మేకప్ వేస్తేనే చాలా లుక్లో చాలా గ్లామర్గా కనపడతారు. అంటే మహిళలు కూడా ఎక్కువగా ఇతని దగ్గర మేకప్ వేయించుకోవడానికి షాప్కి అయితే వస్తూ ఉంటారు, బ్యూటీ పార్లర్కి. అయితే అక్కడి నుంచి కథ ఏదైతే ఉందో విశ్వక్సేన్ అక్కడి నుంచి అంటే వాళ్ళ షాప్ ఏదైతే ఉందో వాళ్ళ అమ్మగారు తనకి గిఫ్ట్గా ఇచ్చింది. వాళ్ళ అమ్మని షాప్ రూపంలో చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ అమ్మ రూపంలో షాప్ని. అయితే ఏదైతే అంటే విశ్వక్సేన్కి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో పృథ్వీ కూడా మంచి క్యారెక్టర్. పెళ్లి మూవీ పెళ్లి పందిరి, ఆ పెళ్లి మూవీ ఫేమ్ పృథ్వీ కూడా మంచి క్యారెక్టర్ చేశారు ఇందులో. అయితే పోలీస్ ఆఫీసర్కి అండ్ విశ్వక్సేన్కి ఆ తర్వాత విలన్ ఎవరైతే ఉన్నారో అభిమన్యుకి వీళ్ళ ముగ్గురికి ఒక ఇష్యూ అయితే జరుగుద్ది. ఆ షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ని ఖాళీ చేయడం, ఆ షాప్ని మొత్తము తగలబెట్టేస్తారు. అయితే విశ్వక్సేన్ ఒక ఆయిల్ కంపెనీకి అయితే అతను బ్రాండ్ అంబాసిడర్గా అయితే వ్యవహరిస్తారు. ఆయిల్ కంపెనీలో అందరూ కూడా ఆయిల్ తాగి అందరూ కొంచెం అంటే చనిపోవడము, కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఆయిల్ ఏదైతే మనం ఫుడ్లో వాడే ఆయిల్. అయితే ఇదంతా ఎవరు చేయించారు? విశ్వక్సేనే ఇందులో పాత్ర ఉంది. విశ్వక్సేన్ కోసం వెతకండి, విశ్వక్సేన్ అరెస్ట్ చేయాలి అంటే విశ్వక్సేన్ కోసం అందరూ అయితే ఎక్కువగా అంటే విశ్వక్సేన్ని పట్టుకుందామని పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, విలన్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా విశ్వక్సేన్ కోసం వెతుకుతున్న తరుణంలో విశ్వక్సేన్ లేడీ గెటప్గా మారి ఆ తర్వాత సెకండ్ హాఫ్లో విశ్వక్సేన్ వాళ్ళకు కనపడకుండా ఎలా తిరుగుతారు, అతని మీద ఆరోపణలు ఏదైతే ఆయిల్ బిజినెస్కి సంబంధించిన ఆరోపణలు ఎవరెవరు వేశారు, అతను ఎవరు టార్గెట్ చేశారు, తర్వాత లేడీ గెటప్లో తను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకి ఈ సినిమా మనం చూడాలి. ఈ సినిమా మీరు చూడాలి. నెక్స్ట్ ఏమవుద్ది అనేది మీకైతే ఈ సినిమాలో తెలియాల్సి ఉంటుంది. అయితే విశ్వక్సేన్ కథని ఎలా తీసుకెళ్ళాడు, ఎంత కామెడీగా ఎంత కమర్షియల్గా సినిమాని తీసుకెళ్ళాడు అనేది అయితే మీరు ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. అయితే ఈ సినిమా మాత్రం 100% విశ్వక్సేన్ అయితే న్యాయం చేశాడని చెప్పాలి. ముఖ్యంగా విశ్వక్సేన్ని ఆ లేడీ గెటప్ నుంచి వీళ్ళు ఆ లేడీ గెటప్ని ప్రేమించే ఇది అవ్వచ్చు, అటు పోలీస్ క్యారెక్టర్లో పృథ్వీ అవ్వచ్చు, ఇటు విలన్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ ఇతన్ని ఎంత ఇష్టపడతారు, ఇతన్ని ఎంత బాగా ఇతన్ని లవ్లో పడేయాలని చూస్తారనేది అయితే చాలా చక్కగా డైరెక్టర్ చూపించారు. అయితే ఈ సినిమా మాత్రం విశ్వక్సేన్కి అయితే ఒక మంచి కమర్షియల్ కామెడీ అండ్ ఒక లేడీ క్యారెక్టర్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ మెమొరబుల్ హిట్ అని చెప్పాలి ఈ సినిమా విశ్వక్సేన్కి అయితే. మీరు కూడా ఈ సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.